ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తం మొత్తం కూడా మా వాటా మాకు కావాలి, మేమెంతో మాకు కావాలి, మాకు రావాలని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిన వెనుకబడిన కులాలను చూస్తే ఒకటి మాత్రం అనిపిస్తుంది. ప్రప్రదంగా రాబోయే కాలంలో ఈ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి త్వరలో వస్తాడు అన్న భావన కలుగుతుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ తెలంగాణలో కానీ సమైక్య రాష్ట్రంలో కానీ సంఖ్యాపరంగా రాజ్యాధికారం వస్తుంది భావించారు. కానీ ఇంతవరకు 70 సంవత్సరాలే బీసీ ముఖ్యమంత్రి వస్తుంది పోతుంది కానీ ఏ రోజు కూడా ఆ పల్లకి మీద ఎక్కలే. ఎప్పుడు పల్లకి మోసుకుంటూనే ఉన్నాం, మనం పల్లకి ఎక్కలే. కానీ మన తాత ముత్తాతలాగా మనం మోసపోవడం కాదు. అందరూ డెఫినెట్ గా మేము పల్లకి మోయేవరావు బాయ్ పల్లకి ఎక్కి కూర్చుంటామనే విధంగా కూడా ఈరోజు పోరాటం చేసే పరిస్థితి వచ్చింది. చాలా మంది పెద్దలు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% ఇయ్యాలే ఇంతే భయ గుద్దుకుంటాం, పక్కా గుద్దుకుంటాం. గుంజుకునే పరిస్థితి వచ్చింది, తడుపుకునే పరిస్థితి లేదు. ఇస్తేనే ఇవ్వండి, లేకపోతే గుంజుకుందాం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకోసం కామారెడ్డి డిక్లరేషన్ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. గంపగుత్తగా బీసీ ఓట్లు అన్ని వేయించుకున్నావు, ఏం చెప్పినావు ఒక్కసారి గుర్తు చేసుకో. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద వర్కులు కానీ కాంట్రాక్టులు కానీ ఆ కాంట్రాక్టులు ఎన్ని వేల కోట్లు కానీ అందులో 42% బీసీలకు కేటాయిస్తాను. ఈరోజు ఒక 100 పనులు నడుస్తున్నాయి. ఎవడన్నా ఒక్కడన్నా బీసీ పని చేస్తున్నాడన్నా? ఎవరికన్నా బీసీ కేటాయించినవా? మళ్ళా గాలే ఆంధ్ర పాలకు రావాలి. 1000 కోట్ల సీతారామ ప్రాజెక్ట్, అన్ని ప్రాజెక్టులుగా ఒక్క ప్రాజెక్టులుగా ఈరోజు బీసీ కేటాయించింది. నెంబర్ 1 మోసం. నెంబర్ 2 42%. అక్కడ ఎవరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన నేను ఇదే విషయంలో, కానీ ఒక్క నిమిషంలో మైక్ కట్ అయింది. బహుశా ఇక్కడ మైక్ కట్ కాదు కాబట్టి అద్భుతం మనం మాట్లాడుకున్న అవసరం ఉన్నది. అసెంబ్లీలో మాట్లాడితే అయిపోయి బీసీలో మా 42% రిజర్వేర్ అనగానే మైక్ కట్ అవుతుండే. ఎంతగానో ముట్టుకోవాలి. అందుకే సోదరులారా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 42% మీరు ఇస్తారని మోసం చేసిండ్రు. మొత్తాన్ని గంపగుత్తగా బీసీల ఓట్లు వేసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేరింది. ఈరోజు ఆర్డినెన్స్ అంటుంది, జీవో అంటాను. సోదరులా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈరోజు 540 ఎంపీపీ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, 540 జడ్పీటీసీలు ఉన్నాయి. మీరు ఎన్నికలు ఓటా అంటారు కదా, ఆ 500లో మా వాట 227 మా బీసీలకు ఏదో కేటాయించండి, ఆర్డినెన్స్ ఇవ్వండి, కేటాయించండి. మోదే ఇవి 540 ఎంపీపీ ఉన్నాయి, 500 జడ్పీటీసీ కింద 227 బీసీలు అని చెప్పి మీరు ఫస్ట్ అనౌన్స్ చేయండి. మా జిల్లా పరిషత్ 30 ఉన్నాయి, ఇప్పుడు 32 2 పోతే 30 ఉన్నాయి. 42% కోట మా 13 జిల్లా పరిషత్లు ఎవరు ఇప్పుడు అనౌన్స్ చేయండి. ఫస్ట్ 13 జిల్లా పరిషత్లు మా బీసీలకు వస్తాయి. ఆ బీసీలలో మేము ఎవరు కోరుకుంటాం. మున్సిపాలిటీ కార్పొరేషన్ 13 ఉన్నాయి, మున్సిపాలిటీ 105 ఉన్నాయి. ఇన్నిట్లలో కూడా మా వాటా చెప్పండి. ఏ మున్సిపాలిటీ మాకు కేటాయిస్తారు? 12,750 సర్పంచ్లు ఉన్నారు. మా వాటా మాకు కేటాయించి ఇవి అన్ని కూడా మీ బీసీలకు ఇస్తామని చెప్పేసి ఆ ఆర్డినెన్స్ గారు గీసిన తర్వాతనే ఎన్నికల పోండి. కానీ మేము జీవో ఇస్తాం, ఆర్డినెన్స్ చేస్తాం, ఎవరో కోటుపై ఆగుతాం, మేమేం చేయాలని మోసపుచ్చే ప్రయత్నం చేయకు. మీరు మోసపుస్తే కూడా మోసపోయే పరిస్థితి లేదు. సోదరులారా ఒకటి గుర్తుపెట్టుకోర్రి, మన తాత ముత్తాత తప్పు చేసి కావచ్చు, భయపడి కావచ్చు, కానీ మనం తప్పు చేస్తే మన పిల్లల భవిష్యత్తు అంధాకారం అయిపోతుంది. మన భావితరం యొక్క భవిష్యత్ అంధాకారం అవుతుంది. ఈ రోజు మనం ఉన్న స్థాయిలో మన బిడ్డల భవిష్యత్ అంధాకారం డెఫినెట్ గా మనం కొట్లాడి, మన పిల్లలకు ఎట్లయితే ఆస్తుతమో మనం కొట్లాడి ఈ బీసీ వాట కూడా మన భవిష్యత్ తరానికి ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఒక పౌరులుగా, మన యొక్క రాజకీయ నాయకులు ఉన్న ఒక ప్రముఖులుగా ఉన్నాం. కాబట్టి డెఫినెట్ గా మన పోరాటం భావి తరానికి వల్ల ఏం కొట్లాడుతున్నాం? సంఖ్యాపరంగా రాజ్యాధికారంగా మేమెంతో మాకింతే ఏమంటారు అంత ఇష్టపడకూడదే. మేము మా సంఖ్య ఎత్తున్నారు చూడండి, మాకు రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి సోదరులారా, ఇది ఈ రోజు ధర్నా చేసిపోవడం కాదు. ఈ ధర్నా ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందంటే 42% ఆర్డినెన్స్ కాదు, చట్టసభలలో 9th షెడ్యూల్లో పొందుపరిచి ఆ చట్టాన్ని తీసుకొచ్చి మాకు చూపిస్తేనే మేము నమ్ముతాం. కానీ
జీవో ఆర్డినెన్స్ చేయాలనుకుంటే 20 నెలలు ఎందుకు ఏం చేసినావు మరి? జీవో దాని మీద రిజర్వేషన్ రావాలంటే, ఆర్డినెన్స్ దాని మీద రిజర్వేషన్ రావాలంటే మరి 20 రోజులు ఎందుకు 20 నెలలు ఎందుకు కాలం చేసినావు? అప్పుడు అయ్యొచ్చు కదా. అది నీకు కూడా తెలుసు, నాకు తెలుసు. జీవో ద్వారా ఆర్డినెన్స్ ద్వారా ఎట్టి బస్సులో ఈ చట్టం నిలబడది. చట్టం నిలబడాలంటే తమిళనాడు తరహాలు ఇవ్వమని చెప్పినాం. మళ్ళీ ముఖ్యమంత్రిగా సూటిగా ఒకటే అడుగుతున్నాం, ఈ భారతదేశంలో ప్రప్రదంగా 42% దాటి రిజర్వేషన్ వచ్చిందంటే తమిళనాడులో వచ్చింది 69% దాకా. ఆ రోజు వాళ్ళు వేసింది జయలలిత కూడా. జయలలిత అగ్రవర్ణాలు కావచ్చు, కానీ ఆ రోజు బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆ రోజు చట్టంలో బీసీలో అసెంబ్లీలో తీర్మానం చేసుకొని అక్కడ ఉన్న మొత్తం మంది ఎమ్మెల్యేలను, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఎంపీలను తీసుకుపోయి ఢిల్లీలో కూర్చున్నది. పివి నరసింహరావు ముఖ్యం ప్రధానమంత్రి చెప్పింది పివి నరసింహరావు తోటి. పివి నరసింహరావు గారు మా బీసీలకు ఈ పార్లమెంట్ లో బిల్లు పెట్టి 90 సీట్లు ప్రొడ్యూస్ చేయకపోతే నేను పరిపాలన అనేది తమిళనాడులో చేయ, నా పరిపాలన మొత్తం ఢిల్లీలో చేస్తా పోరు అని బీసీతో కూర్చున్నది. కాబట్టి ఆ రోజు చట్టసభల్లో 90 సీట్లు ప్రొడ్యూస్ చేసింది. మరి ఏరా రేవంత్ రెడ్డి పోయినావా? ఢిల్లీకైనావా? మమ్మల్ని పట్టుకపోయినావా? ప్రధానమంత్రి కలిసినావా? పార్లమెంట్ లో పెట్టినావా? ఇదే బ్లూటూత్ అసలు పోయి జంతర్ మంత్రగా చేసుకుని ఏం లాభం జంతర్ మంత్రగా చేస్తే? ఈరోజు నిజంగా ఈరోజు చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి, మొత్తం అసెంబ్లీ తీసుకెళ్ళండి, పార్లమెంట్ తీసుకెళ్ళండి. ఢిల్లీలో కూర్చున్నాం పని కూడా ఢిల్లీలో కూర్చుందా? ఢిల్లీలో మోదీ దగ్గర కూర్చొని ఆ యొక్క తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో పొందుపరిచేదాకా ఢిల్లీ విధి లేదు, ఢిల్లీ కదిలేదు అని చెప్పండి. డెఫినెట్ గా దిగొస్తుంది మోదీ ప్రభుత్వం. చేయలేదే, మనం చిత్తశుద్ధి లేదు కదా. కాబట్టి ఈ యొక్క తమిళనాడు ముఖ్యమంత్రి అగ్రవర్ణ జయలలిత గారు ఎలా అయితే సాధించుకొచ్చిందో అలా సాధించుకొచ్చిన బాధ్యత ఈ సాగుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నది. ఇప్పుడైనా మీరు తీసుకెళ్ళండి. ఇంకా కూడా మమ్మల్ని కల్లి బొల్లి మాటలు చెప్పి మమ్మల్ని మభ్య పెట్టకండి. ఈ రోజు ఉన్న మా బీసీ తరం కూడా ఆవేశాలకు ఉన్నారు కాబట్టి మా వాట మాకు ఇవ్వండి, లేకపోతే మా వాట గుంజుకుంటుంది కూడా మేము సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ.